నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగను టీడీపీ నేత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ్ముడు గిరిధర్ రెడ్డి పర్యవేక్షించారు. దూర ప్రాంతాల నుండి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఆయన భక్తులకు రొట్టెలు పట్టుకునేలా ఏర్పాట్లు జరిగాయని చెప్పారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. నెల్లూరులో నేటి నుంచి రొట్టెల పండుగ ప్రారంభమైంది. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నింటిని కూడా రాష్ట్ర టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆయన ఉన్నారు. ఆయన అడిగి యొక్క ఏర్పాట్ల గురించి, ఇక్కడికి ఎవరెవరు గెస్టులు రాబోతున్నారు అటువంటి విషయాలను ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇక్కడ ఏర్పాట్లు 5 రోజుల పాటు ఏ విధంగా ఉండిపోతుంది సార్? ఇప్పటికే గత 25 రోజుల నుంచి కూడా శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు కానీ, రాష్ట్ర వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ అజీజ్ గారు, అదేవిధంగా మంత్రి నారాయణ గారు, వీళ్ళందరి సలహా సూచనలతో ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. లక్షలాది మంది భక్తులు ఈ రోజు ఉదయం నుంచి కూడా వస్తూ ఉన్నారు. మీరందరూ కూడా మీడియా మిత్రులు కూడా ఉదయం నుంచి కూడా చూస్తూ ఉన్నారు. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా నిరంతరం కూడా, ఎందుకంటే ప్రత్యేకంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు కానీ ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చినారు. దానికి అనుగుణంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో జరుగుతున్న ఈ బారా సాహెబ్ దర్గా రొట్టెల పండుగను విజయవంతం చేయడానికి అందరం కలిసికట్టుగా, ఏదైతే దర్గా కమిటీ కానీ, ముస్లిం మత పెద్దలు కానీ, ముస్లిం నాయకులు కానీ అందరినీ సమన్వయం చేసుకుంటూ వచ్చే భక్తులకి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా, చింతాకంత ఇబ్బంది లేకుండా చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఇప్పటిదాకా కూడా అదేవిధంగా జరుగుతూ ఉంది. రేపు మంత్రి నారా లోకేష్ కూడా రాబోతున్నారు. బారా షహీదులను కూడా దర్శించుకోబోతున్నారని తెలుస్తుంది. ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు సార్? ఎలా ఉండిపోతుంది లోకేష్ గారి కార్యక్రమం? యువనేత నారా లోకేష్ గారు రేపు మాకున్న సమాచారం మేరకు రేపు సాయంత్రం 4 గంటలకి దర్గాకి విచ్చేస్తున్నారు. దాదాపు గంటన్నర సేపు దర్గాలో ఉంటారు. ప్రత్యేకంగా ఏదో పెద్ద ఏర్పాట్లు అలాంటి మా యువనేత నారా లోకేష్ గారికి ఇష్టం ఉండవు. సాదాసీదాగా జనాల్లోనే వచ్చి దర్గాని సందర్శించుకుని ఆయన వెళ్తారు. గంధ మహోత్సవం ఏ విధంగా ఉండబోతుంది సార్? సార్, మామూలుగా ప్రతి సంవత్సరం జరిగితే గంధ మహోత్సవం ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. దానికి సంబంధించి ముస్లిం మత పెద్దలు, నాయకులు వారందరూ కూడా మాట్లాడుకొని గంధ మహోత్సవం ప్రతి సంవత్సరం జరిగిన దానికన్నా మిన్నగా ఇంకా బ్రహ్మాండంగా. అయితే ఇటు ఈ యొక్క రొట్టెల పండుగకు సంబంధించి ఇటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కూడా ఏర్పాట్లు కూడా భారీగా జరుగుతున్నాయి. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఈ యొక్క 5 రోజుల పాటు ఈ యొక్క రొట్టెల పండుగ కూడా జరుగుతుందని చెప్పి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ నుంచి.